జోగయ్య గారు ఆలోచించాలి అసలు ఎందుకు రోజుకో లేక అభ్యర్థులు ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు, సీట్లు ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు, ముఖ్యమంత్రి షేరింగ్ ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు. ఆయనకున్నది శక్తి ఎంత? కనీసం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోగలరా? సరే, పెద్ద రకంగా పాపం పవన్ కళ్యాణ్ గారు పెద్ద రకం అని చెప్పేసి ఆయనతో మీటింగులు కూర్చున్నారు, ఆయన మనుషులని చెప్పిన వాళ్ళందరితో మీటింగులు కూర్చున్నారు, ఫోటోలకు కావాలంటే దిగారు. అంత చేశాక రోజుకోసారి ఓ లేఖ ఆయనే రాస్తున్నాడో లేకపోతే ఎవరన్నా రాసేసి ఆయన పేరును పంపిస్తున్నారో కూడా తెలియదు. రోజు ఓ సతాయింపు అయిపోయింది పాపం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన తిప్పలేదు, ఆయన పడుతున్నారు. తెలుగుదేశానికి ఆయన లిస్ట్ ఆయన ఇచ్చారు, తెలుగుదేశం ఏం లిస్ట్ ఇస్తుంది ఆయన చూసుకుంటారు, ఆ సీట్లు ఏందో తేలుతుంది రేపు మాపో. అట్లా ముందు అసలు భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి కొంచెం ఆగున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చేటట్టయితే కొంత, లేకపోతే మరికొంత. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు. ఎలాగ పార్టీని సస్టైన్ చేయాలా, ఏ విధంగా కార్యకర్తల్ని జనంలోకి తీసుకెళ్లాలా, ఎలాగ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని. ఈయన శెట్టి అదే దాని పేరు ఏంటది, తెలగ, ఒంటరి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎవరెవరికి ఏమేమి సీట్లు ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఎన్ని పార్లమెంట్ సీట్లు అడగాలి, ఆ సీట్లలో ఎవరెవరిని పెట్టాలతో సహా ఈయనే లిస్ట్ ఇచ్చేస్తున్నారు. శుభ్రంగా అదేదో పార్టీ ఆయన పెట్టుకుంటే పోతుంది కదా, లేకపోతే జనసేన నా పని ఆయన చేసుకొని ఇచ్చి నేను ఆశీర్వదిస్తున్నానా అంటే సరిపోతుంది కదా. ఎందుకు రోజు పాపం సతాయింపు?